గురుగారు సెప్టెంబర్ 8 నుంచి మహాలయ పక్షాలు మొదలయ్యాయి. ఈ 15 days చాలా ప్రాధాన్యమైన రోజులని చెప్పొచ్చు. సో ఈ టైంలో ఈ పితృదోషాలు పితృతర్పణాలు ఎక్కువ చేయడం వల్ల 10 times బెస్ట్ జరుగుతుందని కూడా అందరూ చెప్తుంటారు. అసలు ఈ పితృదోషాలు అనేవి ఎందుకు వస్తాయి గురుగారు, ఎలా వస్తాయి? ముఖ్యంగా నాన్న దీన్ని మహాలయ పక్షం అంటాం. 15 రోజులు పక్షము అంటే 15 రోజులు. మనకి మహాలయ పక్షం అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి 15 రోజులు ఏవైతే ఉన్నాయో పితృదేవతలకు చాలా ప్రీతికరమైనటువంటి రోజులు. మనకి పండగ రోజులు ఎలానో ఈ పితృదేవతలకు ఈ 15 రోజులు కూడాను పండగ రోజు. ఇప్పుడు చాలా మంది కూడాను తద్దినాలు పెట్టడం మానేసి అలాగే పితృకార్యాలు ఏ సమయానికి ఏం చేయాలి అనేటువంటిది ఒక పద్ధతి ప్రకారం మనకు ఒక విధానం ఉంది. ప్రతి నెల అమావాస్యకి చేయటం, అలానే ప్రతి నెల అమావాస్య ముందు రోజు చతుర్దశి రోజున యమతర్పణం అని చెప్పి తర్పణాన్ని వదలటం, అమావాస్య రోజున పితృతర్పణాన్ని వదలటం. అసలు తల్లిదండ్రులకి ఏమిచ్చి రుణం తెచ్చుకోగలుగుతాం మనం? మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి ఏమిచ్చినా రుణం తెచ్చుకోలేదు. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి మంచి అవకాశం ఏంటి అంటే ప్రతిరోజు పితృతర్పణం వదలటం. ఇప్పుడు ప్రతిరోజు పితృతర్పణం వదులుతూ ఇంట్లోనే కూర్చుంటే ఆఫీసులో ఉద్యోగం ఎవరు చేస్తారు? చేయలేరు. షాపుల్లో వ్యాపారం ఎవరు చేస్తారు? చేయలేరు. కష్టం కదా. ఇక్కడ ఇప్పుడున్నటువంటి జనాలకి ఎవరికైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడాను ప్రతినిత్యం దైనందిన జీవితంలో గంటల తరబడి పూజలు కూర్చొని చేయడానికి కానీ పితృతర్పణాలు చేయడానికి కానీ వీటికి అవకాశం ఉండేది కాదు. అంతా హడావిడి అయిపోతుంది, గజిబిజి గందరగోళంలో. పూర్వకాలంలో ఉద్యోగాలు తక్కువ, వ్యవసాయం అనేది ప్రధానమైనటువంటి ఒక అంశంగా తీసుకొని జీవన విధానాన్ని గడుపుతూ ఉండేవాడు. వ్యవసాయం అంటే సొంత పొలంలో చేసుకోవడం, ఒక అరగంట లేటుగా వెళ్ళినా చక్కగా పని చేసుకోవచ్చు, రాత్రి కూడా పని చేసుకోవచ్చు, పొద్దున్నే పూజ చేసుకొని కాసేపు ఉండదు. ఇప్పుడు ఏంటి, ఉద్యోగానికి వెళ్ళాలి, వ్యాపారాలకు వెళ్ళాలి, వృత్తి వ్యాపారాలు చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి. ఇలాంటి సమయంలో ఒక ఏ రోజు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేసినా చెయ్యలేకపోయినా ఈ 15 రోజులు పితృకార్యాలు చేయడానికి సానుకూలంగా ఉండేటువంటి రోజులు. ఈ పితృకార్యాలు ఉండేటువంటి ఈ 15 రోజుల్లో ఏ రకమైనటువంటి శుభకార్యాలు చెయ్యకూడదు. ఒక అన్నప్రాసన తప్పించి, శ్రీమంతం తప్పించి, ఈ రెండు ఆపడానికి లేదు కదా. అన్నప్రాసన ఆపితేనేమో శిశువు దెబ్బ, శ్రీమంతం ఆపడానికేమో నెలలు నిండిపోయిన వాళ్ళకి ప్రసవించకుండడం ఆపకుండా కష్టం. కాబట్టి ఈ రెండు తప్పించి మిగిలిన ఏ రకమైనటువంటి శుభకార్యాలు ఈ మహాలయ పక్షంలో చేయరు. దేనికంటే కేవలం పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యాలు మాత్రమే చేస్తాం ఈ భాద్రపద బహుళ పక్షం అంతా కూడా. ఇప్పుడు ఎవరో తండ్రి చనిపోయి ఉంటాడు, తండ్రి చనిపోయినటువంటి తెలుగు తిథుల ప్రకారమే తద్దినాలు పెట్టాలి నాన్న. ఇప్పుడు చాలా మంది కూడా పుట్టినరోజు ఏం చేసుకుంటారు, డేట్ల ప్రకారం చేసుకుంటారు. డేట్లు ఎప్పటి నుంచి వచ్చినాయి నాన్న? పుట్టినప్పటి నుంచి. ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చినాయి మహా అయితే? ఎప్పటి నుంచి ఉంది కదా, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కంటే ముందు వచ్చింది మహా అయితే. అవునా? అంతకుముందు లేవు తెలుగు తిథులు. పుట్టినరోజు రోజున చూడండి మీరు, శ్రీరామనవమి పండుగ వస్తుంది మనకి. ఆ రోజున ఆటోమేటిక్ గా పునర్వసు నక్షత్రం వస్తుంది, కృష్ణాష్టం వస్తుంది, రోహిణి నక్షత్రం వస్తుంది, దసరా ప్రారంభం హస్త నక్షత్రంలో ప్రారంభం అవుతుంది, శ్రవణ నక్షత్రంలో అమ్మవారిని ఉద్వాసన చదువుతాం. కరెక్ట్ గా 10 days లో ఆ నక్షత్రాలు మాత్రమే వస్తాయి. అవునా? అంటే జన్మ తిథి ప్రకారం పుట్టినరోజు చేసుకుంటే జన్మ నక్షత్రం కలిసి వస్తుంది ఆటోమేటిక్. దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మ్యారేజ్ డేలు, పుట్టినరోజులు ఇవన్నీ కూడాను తెలుగు తిథుల ప్రకారం తీసుకుంటే మనం పుట్టినప్పుడు ఏ నక్షత్రం అయితే మనం పుట్టామో ఆ నక్షత్రమే ఆ తిథి రోజున వస్తుంది. పెళ్లి రోజు చేసుకున్నా అదే నక్షత్రం వస్తుంది. అలాగే ఈ 15 రోజుల్లో మనకి తెలియని తిథులు ఉంటాయి కొంతమందికి. తండ్రి గారు ఏ తిథిలో చనిపోయారో తెలియదు, తల్లి ఏ తిథిలో చనిపోయిందో తెలియదు. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి రోజుల్లో చేసుకోవాలి? మహాలయ పక్షంలో చేసుకోవాలి. దీంట్లో కూడా 3 రోజులు ప్రధానంగా ఉంటాయి నాన్న. అష్టమి, దశమి, అమావాస్య, చతుర్దశి, ఈ 4 రోజులు ప్రధానమైనటువంటి రోజులు. తిథి తెలిసిన ఇప్పుడు శ్రావణ మాసంలో అష్టమి రోజున చనిపోయారు, ఈ మహాలయ పక్షంలో వచ్చిన అష్టమి రోజున వాళ్ళ నాన్నగారికి చేయవచ్చు. వాళ్ళ అమ్మగారు ఇప్పుడు త్రయోదశి రోజున చనిపోయారు, ఈ మహాలయ పక్షంలో వచ్చి త్రయోదశి రోజున చేయవచ్చు. మరి ఇవన్నీ తెలియని వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి ఈ 4 రోజులు అష్టమి, చతుర్దశి, దశమి, అమావాస్య
ఈ 4 రోజుల్లో ఏ రోజు చనిపోయి ఉన్నా మనకు తెలియనప్పుడు ఈ 4 రోజుల్లో తిథి పెట్టవచ్చు.